ఘన, ద్రవ, వాయువు, ప్లాస్మా, బోస్, ఐన్స్టీన్, కండెన్సేట్. పదార్థం స్థితిని మార్చేదవు ఉష్ణోగ్రత, పీడనం, అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలు, అణువుల కూర్పు. అంటే క్లాసు వెనక ముందు మీరు ఏం చెప్పారు? ఉష్ణోగ్రత. విన్న తర్వాత ఏం చెప్పాం? ఉష్ణోగ్రతతో పాటు పీడనము, అణువుల మధ్య ఆకర్షణ బలాలు, అలానే అణువులకు ఇన్ని పదార్థం స్థితిని మారుస్తాయి. తెలివైన వాళ్ళు చెప్పండి. పదార్థం ఒక స్థితి నుంచి మరో స్థితికి మారింది. ఆకారం మారుతుంది, పరిమాణం మారుతుంది, స్థితి మారని అంశం ఏంటి? స్థితి మారింది కదా. ఘన స్థితి నుంచి ద్రవం, ద్రవం నుంచి వాయువు. మరి ఒక స్థితి నుంచి మరో స్థితికి మారితే ఏ అంశము మారదు? పదార్థము, ద్రవ్యరాశి. ఇంకా ఘన పదార్థాల ఆకారం మారే, వాటి పరిమాణం మారింది, స్థితి మారింది. మరి ఎవరు మారలేదు? పదార్థంలో ఉండే అణువుల సంఖ్య మారదు. ఫర్ ఎగ్జాంపుల్, ఘన పదార్థంలో 4 అణువులు ఉన్నాయనుకుంటే స్థితి మారినప్పుడు కూడా ఎన్ని అణువులు ఉంటాయి? ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు పదార్థంలోని అణువుల సంఖ్య లేదా అందులోని పరమాణువుల సంఖ్య మారదు. ఇప్పుడు చెప్పండి, పదార్థం అంటే ద్రవ్యరాశి నుండి ఘన పరిమాణం, ఖాళీ స్థలాన్ని ఆక్రమించే దేనినేమన్నా పదార్థం స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఉష్ణోగ్రత, పీడనం, అంతర్గత శక్తులు, అణువుల కూర్పు. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారితే మారని అంశమే అణువుల సంఖ్య, అణువులలోని పరమాణువుల సంఖ్య. మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. ఇక్కడ ఇంట్రడక్షన్ నుంచే మీకు పెట్టుకుంటున్నారు. మరి పదార్థాలు ఎన్ని రకాలు ఉన్నాయి? స్థితులు కాదు, ఎన్ని రకాలు ఉన్నాయి? నీటిలో మునిగే పదార్థాలు ఉన్నాయి, నీటిలో తేలే పదార్థాలు, కింద పడితే పగిలే పదార్థాలు ఉన్నాయి, పగలనే పదార్థాలు, కాంతిని పోనించేవి ఉన్నాయి, కాంతిని పోనివ్వరు, విద్యుత్తుని పోనించేవి, విద్యుత్తుని పోని. ఉష్ణం అనేది ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, లోహాలు, అలోహాలు. సో ఫిజిక్స్ మొత్తం కూడా పదార్థం అనే టాపిక్ నుంచి వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తాం? ఫిజిక్స్ పార్ట్గా, కెమిస్ట్రీ పార్ట్గా, ఇన్ని రకాల పదార్థాలు. సో